క్రైస్తవుడు ధైర్యవంతుడు, పిరికోడు క్రైస్తవుడు కాడు. దేవుడు మనకు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చను గాని పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు. అదేంటో చాలా మంది ఈ రోజున పాపం చేయడానికి సిగ్గులేదు, ప్రభు బిడ్డని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎందుకు? ఈ రోజున చాలా మంది క్రైస్తవులండి అనబడేవారు, వారి జీవితంలో ఏదో ఒక దిగులు, ఏదో ఒక బాధ, ప్రతిదానికి భయం, ప్రతిదానికి చింతించటం. ఒక క్రైస్తవుడికి శ్రమలు రావు అని ప్రభు చెప్పలేదు, శ్రమలను జయించే శక్తిని ఇస్తాడన్నాడు. శ్రమల యందు మనం శ్రమ దినమన నీవు కృంగిని ఎడల చేతకాని వాడివి అయిపోతాం. చాలా మంది భక్తిలో ముందుకు సాగలేకపోవడానికి కారణం ఏంటంటే సాతాను కొన్ని శ్రమలతో మనల్ని శోధిస్తాడు, దేవుడు అనుమతిస్తాడు. ఆ సమయంలో మనం యేసు వైపు చూడకుండా మనల్ని మనం చూసుకుంటుంటాం. ఒక ఆయన ఉన్నాడు, నేను చూసుకున్నప్పుడల్లా యేసయ్యను చూడు అని. నేను చూసుకుంటే ఎందుకు పనికిరావు, ఆయన చూస్తే అబ్బా లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. యేసు ప్రభు బిడ్డనంటే బ్రతుకు మార్చుకో.